వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా. కడప పెద్ద దర్గాలో హీరో రామ్ చరణ్ ప్రార్థనలు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాలు. ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు. న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలుకి చేరుకున్న బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ లగజర్ల కేసులో జైల్లో ఉన్న 16 మందితో మలకాత్ అయిన బీజేపీ నేతలు. సెంట్రల్ జైలు లోపలికి వెళ్లిన 5 బీజేపీ నేతలు. ఒకటో డిమాండు, బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్ళల్లో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండవ డిమాండు, 100 మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి 3rd డిగ్రీ, ఒక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, ఇంకొక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, రబ్బరు బెల్టులతో కొట్టడంలో 3, 2 గంటల పాటు 3 గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో, మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మూడో డిమాండు, ఇవాళ ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు, కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారుల కోసం, ఫార్మా కంపెనీల కోసం నీవు పేదల భూమిని ఇలా 3 తరాలు కాదు 100 సంవత్సరాలుగా పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే, మాకు 10 లక్షలు కాదు 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం, కానీ కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములకు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము ససేమిరా భూములు ఇవ్వమని చెప్పింది. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీని కారకులు. లగచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజు 12వ తేదీ నాడు జిల్లా కలెక్టరు మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా అది ఆ గ్రామాలు ఏవైతే ఫార్మా కంపెనీ పెట్టడానికి భూసేకరణ చేస్తున్నారో, అక్కింపేట కానీ, పోలేపల్లి కానీ, లవచర్ల కానీ, రోటిబండి తాండ కానీ, పులిచెర్ల తాండ కానీ, ఈ 3 తాండాలు మరి గ్రామాలలో ఏదైతే భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో
వాళ్ళు అనేక నెలలుగా దాదాపు 8 నెలలుగా అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు ఇయ్యమని పెద్ద ఎత్తున రైతులు అక్కడ నిరాకరించిన నేపథ్యంలో కూడా బలవంతంగానైనా భూములు లాక్కుంటామని అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క పబ్లిక్ హియరింగ్ అంటే అక్కడ ఏదైతే పబ్లిక్గా విచారణ చేయడానికి కలెక్టర్ గారు అక్కడికి పోయినరో అక్కడికి ఆ రైతులు ఎవరు కూడా రాకపోవడం, ఆయా గ్రామాల రైతులు ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ రాలేదు, హాజరు కాలేదు. ఆ గ్రామాల్లో కాకుండా గ్రామాల బయట అనేక సెంటర్ అనే ఒక ప్లేస్లో వారు పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నారు. పూర్తి పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి. కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు. రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారి గ్రామంలోని అందరూ లగచర్ల గ్రామంలో అన్ని గ్రామాల వాళ్ళు లగచర్ల గ్రామంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడపలో పర్యటించారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పెద్ద దర్గాను దర్శించుకొని ప్రార్థనలు చేశారు. దర్గా పీఠాధిపతి ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రామ్ చరణ్ బిల్డప్ సర్కిల్లోని విజయదుర్గ ఆలయానికి వెళ్లారు. తన తదుపరి మూవీ స్క్రిప్ట్ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్ రాకతో కడపలో సందడి నెలకొంది. రామ్ చరణ్ నమ్మటం లేదు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రాజురా నియోజకవర్గంకు వెళ్తూ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దంటున్నారంటే బీజేపీకి ఓటు వేయి అన్నట్టే కదా. బీజేపీకి దోస్తెవరు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీయే కదా. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా అని అన్నారు. గత 10 సంవత్సరాలు మీ ప్రభుత్వ పాలనలో బీజేపీ పార్టీకి తెలంగాణలో అండదండలు అందించి తెలంగాణకు ద్రోహం చేసింది మీరే అని మండిపడ్డారు. కేటీఆర్ ఇన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఈసారి మహారాష్ట్రలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వాడలేదు తీసుకుపోయినా కూడా మహారాష్ట్రలో 24 జరగనున్న ఎన్నికల్లో రాజోరా కాన్స్టిట్యున్సీకి సంబంధించి
పోతూ పోతూ గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర ఆగడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పని చేస్తాం. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక, సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన, ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీని దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం, వాస్తవం. అది దాన్ని కూడా వక్రించే రీతిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కవచంలాగా నిలుస్తున్నారంటే దానికి అర్థరహితం. అట్లనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభల ప్రధాన ప్రతిపక్షం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, లేకపోతే జిఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలు పంపుతాం, అవినీతికి నిలయమైంది, ఏటీఎం అయింది, కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇదిగో జైలుకు పోతారు, జైలుకు పోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పంపలే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏటీఎం మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో తదితరులు ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్ర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇద్దరు పార్టీలోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట, ఇంకొకరు పాట పాడు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో ఉన్న మరుగుదొడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరమ్మతులు చేయించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో త్వరలో నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మాతా శిశు ఆసుపత్రికి నవంబర్ 21న నిర్వహించిన భూమి పూజ స్థలాన్ని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా భూమి పూజకు తీసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని,
సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో సినిమా హాల్ రోడ్డు నుండి ఒర్రెగడ్డ పాఠశాల వరకు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి ఎన్నో రోజులుగా ప్రజలు పడుతున్న ప్రధాన సమస్యకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పరిష్కరించారని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సోమవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు నుండి సినిమా హాల్ రోడ్డు మీదుగా ఒర్రెగడ్డ పాఠశాల వరకు రోడ్డు నిర్మాణ పనులను సోమవారం పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లతో కలిసి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు సోత్కు సుదర్శన్, ఎస్ ప్రభాకర్ రావు, మంద తిరుమలారెడ్డి, పైడిమల్ల నర్సింగ్, గుడ్ల రమేష్, ఎండి ఆఫీస్, ఎండి భాషా, నామిని ముత్తయ్య, ఆర్టీవే వేణు, నేరువట్ల శ్రీనివాస్, బూడిద శంకర్, ఎండి జావిద్, రాజు, ఎద్దు వెంకట్రాద్రి, కుండే రామకృష్ణ, పోలు సంపదలు పాల్గొన్నారు. 15వ వార్డు, 16వ వార్డు, 14వ వార్డు మరియు 17వ వార్డు, 18వ వార్డు 5 వార్డులకు సంబంధించిన ప్రధాన రహదారి అయినటువంటి సినిమా హాల్ రోడ్ను 74 లక్షల రూపాయలతోనే మరి గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఈ రోడ్డును ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మందమరి పట్టణంలోని 14, 15, 16, 17, 18వ వార్డులలో 78 లక్షల దాదాపు 78 లక్షల రూపాయల రోడ్డును మరి చెన్నూరు సీసీ రోడ్డు చెన్నూరు గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయడానికి మందమరి పట్టణంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీని ఇప్పుడు వీళ్ళందరి సమక్షంలో కమిషనర్ గారు కూడా వస్తున్నారు. దాన్ని శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టుకున్నది. మరి ఈ వార్డులకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ 5 వార్డులలో వారి ఆధ్వర్యంలో మరి టౌన్ కమిటీ తరఫున ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చెన్నూరు శాసనసభ్యులు పెద్ద మనసుతోని, ఎంపీ గారు, యువ నాయకులు వాళ్ళు పెద్ద మనసుతోని ఈరోజు ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఇప్పుడు వాళ్ళ ఆ ఊర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి మీ ఏరియాలలో మీకు ఏదైతే ప్రాబ్లం ఉన్నదో సైడ్ డ్రైన్స్ కావచ్చు, మరి సీసీ రోడ్స్ కావచ్చు, వాటర్ కోసం కావచ్చు, కరెంటు కోసం ఏ ప్రాబ్లం ఉన్నా మీరు నా దృష్టికి తీసుకొస్తే అది ఎంత డబ్బైనా కానీ తీసుకొచ్చే బాధ్యత నాది, చేపించే బాధ్యత నాది, చేపించుకునే బాధ్యత మీదని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు ఈనాడు 8 నెలలు దాటినవి కావచ్చు, దాదాపు 600 కోట్ల రూపాయలు చెన్నూరు కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా అలా సగం కూడా తీసుకురాలే ఫండు. అసలు డెవలప్మెంటే లేదు. ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ డ్రైన్లు అక్కడనే ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం అట్లే ఉంది, కరెంటు ప్రాబ్లం అట్లే ఉంది. ఇప్పుడు మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా చెన్నూరు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషపడుతున్నారు. నాయకులు, కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఆయన ఆదేశానుసారం ఆయన ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చిండ్రో మన శ్రీపతి నగర్ ఏరియాలోని 75 లక్షలతోటి సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఈ యొక్క శంకుస్థాపన మన ఈ వార్డు వాళ్ళు నేను వచ్చిన కొత్తలో చాలాసార్లు ఆఫీస్కి వచ్చారు. ఈ ఏరియాలో చాలా ఇబ్బంది ఉన్నదని ఈ యొక్క విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి మన దృష్టికి తీసుకుపోగా తక్షణమే స్పందించి ఈ యొక్క సిఎస్ఆర్ నిధులతోని ఇక్కడ 75 లక్షలతోని ఇక్కడ రోడ్డు వేయమని ఆదేశించున్నారు. తన ఆదేశాన్ని మేరగా మేము ఈ యొక్క రోడ్డు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాము. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఏరియాలలో కూడా తిరిగి మాకు ఎక్కడెక్కడైతే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత ఇంకా వేరే సెవరేజ్ లైన్స్ కానీ తక్షణమే మీకు మా దృష్టికి తీసుకుపోవాలని
మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన ఆదేశానుసారంగా ఈ యొక్క మందమరి మున్సిపాలిటీని మరి దాదాపు 8 కోట్లతోని మనకు ఇక్కడ చాలా వర్కులు ఇచ్చేస్తున్నాము. అదేవిధంగా సిఎస్ఆర్ నిధులతోని కూడా మనము ఈరోజు చాలా వర్కులు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. మొన్ననే ఒక 6 కోట్ల టెండర్స్ జరిగినాయి. అవి కూడా పనులు తొందరగానే మొదలవుతున్నాయి. ఈ యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు మరి మందమరి పట్టణాన్ని చాలా సుందరంగా దిద్దాలని వారి ఆకాంక్ష మీదట మరి మేమందరం మీరందరూ కూడా సహాయ సహకారాలతో ముందుకు పోతామని నమస్కారం తెలియజేస్తాను. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా కార్తీక దీపం, పుష్కరిణి హారతి, లక్ష దీపోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరైనారు. अक्षतां समर्पयामि अलंकरणार्थम् आभरणार्थं हरिद्रादि कुङ्कुमचूर्णानि समर्पयामि पुष्पैः पूजयामि ॐ निधनपतये मल्लिकार्जुन महास्वामिने नमः। तव पादारविन्दयोः सुवर्ण दिव्य मंत्र पुष्पाञ्जलिं समर्पयामि। आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि। चक्रमाच्छादयामि। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోటపల్లి మండలం రాపానుపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా పహారా కాస్తున్నారు. ఎస్ఐ వెంకట కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో ఎలాంటి లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు మీదుగా ఎన్నికల సమయంలో నిషేధిత వస్తువులు, నగదు, మద్యం తరలింపును అడ్డుకునేందుకు ఈ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా మరింత అప్రమత్తంగా ఉంటున్నామని, ప్రతి వాహనం ఆపి సరైన పత్రాలు, అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలను నిర్ధారిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటకృష్ణ హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఉన్నామని, ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
పరిణామమైన సార్ నాది జాతకానికి ఇవన్నీ మూటలు ఎక్కిస్తారా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.